హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. సో ఇది మనం పాండిచ్చేరిలో సెకండ్ పార్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చున్నాము. ఇది ఎక్కడ అంటే పాండి మెరీనా బీచ్ అనమాట. బోట్ అడ్వెంచర్ 1 అవర్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో ఇదైతే ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు గైస్. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉంది అసలు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని అనేది. జస్ట్ ఊరికనే అలా చూద్దాం. మనకి ఇట్లాగా లైఫ్ సేఫ్ గార్డ్ ఇచ్చారు మనకు. సో మనం బోట్ ఎక్కుతున్నాం కాబట్టి ఇలా మనం ఇవన్నీ వేసుకొని సెక్యూర్గా బోట్ ఎక్కుదాం. చాలా బాగుంది గైస్, చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఇలా బోట్లో మనల్ని ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఇట్లా తీసుకెళ్లారు గైస్. అంతా అమెజాన్లో ఎలాగైతే అడవుల్లో ఉంటుందో ఫుల్గా ట్రీస్, ఆ చెట్లు అసలు అల్లే అనిపించింది అనమాట. కిందనే చాలా చెట్లు ఉన్నాయి. సో మనకు ఫారెన్లో అమెజాన్లో తిరుగుతున్నంత ఎక్స్పీరియన్స్ వచ్చింది గైస్. ఇట్స్ వెరీ అమేజింగ్. వీటి తర్వాత నుంచి ఇక్కడ మనకు చూసారా బిల్డింగ్స్, చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ మనకు చూపించే సెకండ్ ప్లేస్ అనమాట. ఇది ఓల్డ్ బిల్డింగ్. ఇక్కడ మనం అంతా పిక్స్ తీసుకుంటాం. ఇక్కడికి రావడానికి ఇది ఒక్క బోటు ద్వారానే మనం ఇక్కడికి రాగలము. ఇవి చాలా 200 బీసీ కాలం నాటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఈ ప్లేస్ కూడా ఒకటి విజిటింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ మనం ఇలా పిక్స్ తీసుకోవచ్చు. చాలా నైస్ గైస్. మనం అరికమేడ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్తూ ఉన్నాము. చూడండి గైస్, ఫుల్గా వాటర్ ఇక్కడ ఫిషెస్ మధ్యలో ఎగిరి అటు ఇటు వెళ్తూ ఉన్నాయి. చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఖచ్చితంగా వెళ్ళండి. మనకి ఇక్కడ వీళ్ళు ట్రిప్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి డీటెయిల్స్ అనేవి మనం లాస్ట్లో చూద్దాము. అతనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో వీళ్ళు ఇక్కడ మాత్రం మనము ఇక్కడ నుంచి ఫిషింగ్ హార్బర్కి వెళ్తా ఉన్నాం. అరికమేడ దగ్గర నుంచి మనకు 1 అవర్లో సూపర్ ఎక్స్పీరియన్స్ అనేది మనము ఈ బోట్ 1 అవర్ ట్రిప్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది గైస్. డోంట్ మిస్ ఇట్. సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా ఫిషింగ్ హార్బర్కి. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయంటే మన దగ్గర ఇండియాలో ఆటోలు ఎలా వెళ్తాయో అలాంటి బోట్లు కూడా వెళ్తుంది. చాలా ఉన్నాయి గైస్. ఫిషింగ్ బాగా ఫిషెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ప్లేస్లో. సో నైస్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇక్కడ చూడండి ఇలాగా మనకు బోట్స్ ఇట్లన్నీ కూడా మనం దగ్గరగా చాలా క్లోజ్గా చూడొచ్చు. ఫుల్ వాటర్ ఉన్నాయి. మనకేమో మన బోట్ వచ్చి చాలా చిన్నదనమాట. మనం బాగా హ్యాండ్ కూడా బాగా తగులుతూ ఉంది వాటర్కి. చాలా సో మచ్ ఆఫ్ వాటర్. ఇదేంటంటే బ్లాక్ వాటర్ కూడా కలుస్తుంది అనమాట సీలో. మనల్ని అక్కడికి తీసుకెళ్ళి మిడిల్లో అలాగే బోట్ ఆపేస్తారు కామ్గా. అప్పుడు చూడాలి ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంది అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. రివర్ మౌంట్ చాలా బాగుంది. అదే ఫైనల్ అనమాట. అసలు మన బయటకు వచ్చి వావ్ అనే ఎక్స్పీరియన్స్ ఎక్కడ వచ్చిందంటే నాకైతే ఇక్కడే సూపర్ అనిపించింది అనమాట. ఇక్కడ బాగా అరిచాము ఓ వావ్ అన్నట్లు. సూపర్ ఉండింది అసలు. అలా బోట్ అలా ఎగురుతూ ఉంది అసలు చాలా బాగుంది గైస్.
ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక బోట్ ఆల్రెడీ ఆపున్నారు. ఇలా తీసుకొచ్చి మనల్ని ఇలా కామ్గా పెట్టేస్తారనమాట. సో వీటిల్ని ఎలా చార్జ్ చేస్తారంటే ఇట్లా 4 ప్లేసెస్ మనకు చూపిస్తారు గైస్. 1 అవర్లో పర్ హెడ్ మనకు 600 ఛార్జ్ చేస్తారు. సపరేట్గా వెళ్ళాలంటే మనం 2000 వరకు ఛార్జ్ చేస్తారు. సపరేట్గా 4 మెంబర్స్కి సపరేట్ బోట్ ఇస్తారు, ఒకటి సింగిల్గా అట్లాగా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూపిస్తారు, మీరు చూసారు కాబట్టి. అది అయితే నాకు ఫుల్ నచ్చింది, అమెజాన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అరకవీడు, అది ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు హార్బర్, ఫిష్ హార్బర్ చూపిస్తారు. తర్వాత రివర్ మౌత్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వెరీ నైస్ గైస్. ఆ రెండు నాకు చాలా బాగా నచ్చాయి. సో మనకి ఇట్లా మొబైల్ నెంబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇలా కూడా మనం ముందరగానే వాళ్ళతో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇది ఎక్స్పీరియన్స్ అయితే డోంట్ విజిట్ గైస్. తర్వాత మనకు బోట్ అంతా అయిపోయాక సో మనం లంచ్కి వచ్చేసి బార్బీక్యూకి వచ్చాము. పార్టీలో ఇక్కడ అయితే వాళ్ళు ఈ హోటల్లో మనకు అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, సూపర్ అని అయితే ఏం లేదు. అయితే చాలా తక్కువ ఉంది. సో ఓకే, 5కి 3 ఇవ్వచ్చు. మీరైతే అంత ఏమి నీళ్ళు లేదు. బయట ఇంకా చాలా బాగుంది మాస్టర్ కడాయి, ఇక్కడ టేస్ట్ అంతా బాగుంది. సో ఇక్కడ ఆర్ట్ చాలా బాగా వేశారు. సో నైస్, చాలా బాగుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది. పెయింటింగ్స్ అయితే అద్దరిపోయాయి గైస్, చాలా బాగా వేశారు. ఫిష్ ఫ్రై చేస్తున్నారు. మొత్తం గుర్తు చేశారనమాట హోటల్ లోపలంతా మొత్తం ఉంది. సో ఇక్కడ ఈ హోటల్ పైన ఇట్లా మొత్తం డెకరేషన్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అంతా కూడా చేశారు. చూడండి, ఇదంతా ఎలా అనిపిస్తుంది, 100 మూవీస్లో ఉంటుంది కదా అలా ఉంది ఈ హోటల్. అక్కడ వరకు ఒక్కటే. సో మేమైతే ఫుల్గా 1 అవర్ బోట్ దాంట్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా వెయిటింగ్ ఫర్ ఫుడ్. ఈవినింగ్ ఇలాగా చర్చ్కి వచ్చాం. చర్చ్ వచ్చేసి బెసిలికా చర్చ్. ఇది చాలా ఓల్డ్ చర్చ్ గైస్. నాకైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే చర్చ్ నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది చర్చ్. చర్చి లోపలైతే మనకు వేరే లెవెల్ గైస్. మొత్తం ఫుల్గా ఫ్లవర్స్తో జీసస్ని, ఫుల్ క్యాండిల్స్ అన్నమాట, లైవ్ క్యాండిల్స్. రియల్గా అంత పాజిటివ్ ఉంది మనకు అక్కడ లోపల చర్చ్. ఎప్పటిదో కదా. సో అసలు చూడండి, ఆర్కిటెక్ట్ ఎంత బాగా డిజైన్ చేశారండి ఈ చర్చ్ని. అంత బాగా డిజైన్ చేశారు గైస్. లోపలికి ఇలా ఎంట్రీ అవుతున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు అక్కడ చూస్తుంటేనే వావ్ అనిపించింది అనమాట చర్చ్. మనకు వైట్ అండ్ బ్రౌన్ కలర్తో ఆర్కిటెక్ట్ వావ్గా చేశారు. చూడండి అసలు లుక్ ఎలా అదిరిపోయిందంటే, వైట్ బ్రౌన్ వాళ్ళు యూజ్ చేశారు చర్చికి. చాలా అంటే చాలా సూపర్ ఉంది గైస్. చర్చ్లో మనకు క్యాండిల్స్తో చాలా బ్రైట్ఫుల్గా జీసస్ స్టాచ్యూ అనేది ఉంది. సో
మనకి ఇట్లాగా బయటకు వచ్చేసాక ఈ పక్కన కూడా మనకు ఏదన్నా క్యాండిల్స్ మనకు ఉంటాయి కాబట్టి సో మనం క్యాండిల్స్ అన్ని ఇక్కడ మనము పెట్టచ్చు క్యాండిల్స్. ఫ్రెంచ్ కాలనీ దగ్గర మనకు రాక్ బీచ్కి వెనకాల ఇలాగా షాపింగ్ మాల్ లాగా ఒక వింగ్ అంతా ఉంది గైస్. సో ఇక్కడ చూడండి చిన్న చిన్నవి బుద్ధాస్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇది కూడా ఒక మంచి షాపింగ్ ప్లేస్ మనకు పాండీకి వెళ్తే. సో అక్కడ వచ్చేసి మనకు చూడండి చాలా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మనం ఖచ్చితంగా షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో. హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న క్యాండిల్స్, పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. సో మనకు బయట కన్నా కూడా ఇక్కడైతే మనకు రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి. చూడండి క్యాండిల్స్ ఎంత బాగున్నాయి గైస్. వెరైటీ మోడల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. డ్రీమ్ క్యాచర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నాకు భలే నచ్చే అయితే ఇవి. కాస్ట్ ఒక్కొక్కటి 500 చెప్తున్నారు అది డ్రీమ్ క్యాచరు. సో ఇవి కూడా చాలా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఎంత అని అడుగుతున్నాను, చాలా బాగుంది ఇది. 500. సో కాస్ట్ అయితే ఏం తగ్గించారు గైస్. ఇక్కడ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫిక్స్డ్ రేట్స్, మనం ఎంత అడిగినా బార్గెన్ చేసినా ఇవ్వరు. క్యాండిల్స్ కానివ్వండి, వెరైటీ చిన్న చిన్న మోడల్స్ అన్నమాట. కమ్మలు, ఇయర్ రింగ్స్. సో చాలా ఐటమ్స్ అనేవి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో. చాలా మంచి షాపింగ్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇది ప్లేస్ షాపింగ్ కోర్ట్ నాకు బాగా నచ్చింది. మొత్తం షాపింగ్ కోర్ట్స్ ఇలా చూడటం ఒక మోడల్ మనకు సాంబ్రాణి వేసుకోవడానికి చిన్న చిన్నవి కాయగూరలు చిన్నప్పుడు స్కూల్లో చేసుకున్న మనకు ఉండేవి స్కూల్స్లో, అలాంటివి అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. సో ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు వాళ్ళే వచ్చున్నారు. అదొకటి నోటీస్ చేశాను ఇదే ప్లేస్లో. పిల్లలకైతే ఇప్పుడు ఇవి చాలా ఇష్టం. హ్యాండ్ బ్యాండ్స్ చూడండి, హ్యాండ్ బ్యాగ్ ఎంత వెరైటీగా ఉందో. గైస్ పక్క రోజు మార్నింగ్ వచ్చేసి మనం సన్ రైజ్ చూద్దాం అనేసి సెరెనిటీ బీచ్కి వచ్చాము. గైస్ రాక్ బీచ్ కన్నా కూడా మనకు సెరెనిటీ బీచ్ అనేది చాలా సూపర్ ఉంది గైస్. మూవీస్లో కన్నా కూడా ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. అందరూ కూడా చాలామంది వచ్చారు మనకు సన్ రైజ్ చూడడానికి.
చూడండి ఎంతమంది ఉన్నారు సన్ రైజ్ కోసము. సగ్గం బీచ్ వరకు స్టోన్స్ ఉంటాయి గైస్, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. సగం వరకు మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సీ మనకు స్టోన్సే ఉంటాయి. సన్ రైజ్ చూస్తున్నాం గైస్, అసలు ఎంత బాగుందంటే అందరు వచ్చి గమ్ముగా అక్కడ ప్రశాంతంగా మెడిటేషన్ లాగా కామ్గా అదే చూస్తున్నారు. లొకేషన్ అయితే అద్దిరిపోయింది. సో సన్ రైజ్ మనకు ఎంత ప్రశాంతత ఉందంటే ఎంత బాగుంది. చూడండి మనకు ఇక్కడ వచ్చేసి ఎంత దూరం వరకు ఉందో, ఇలానే స్ట్రైట్గా అందరూ చూడండి. మేమైతే లాస్ట్కి వచ్చేసాము చూడడానికి. చాలా బాగుంది, వెళ్ళండి. బీచ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఇక్కడ మనకు ఫిషెస్ అన్నీ కూడా వెరైటీ ఫిషెస్ అనేవి చాలా ఉన్నాయి మనకి ఇక్కడ బోట్లో. అప్పుడే వాళ్ళు ఫిష్ తీసుకొని వచ్చి మనకు అక్కడ పెడుతున్నారు. ఇలాగా చిన్న చిన్న ఫిషెస్ మేము ఒక 2-3 తీసుకొని వెళ్ళి మళ్ళీ బీచ్లో వేసేసాం వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి పడిన చేపలన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఫిషెస్. ఎన్ని వెరైటీలు ఉన్నాయి గైస్ వీటిలో, నాకు ఒక్క పేరు కూడా తెలీదు. ఇదేదో ఒకటిదే తెలిసినట్టుంది. మనం ఇన్ని వండం అనమాట, మనకు తెలిసింది ఒక్కటే. ఇది చూడండి అసలు వెరైటీగా ఉంది ఫిష్. అసలు ఆయన్ని అడుగుదామంటే నాకు కొంచెం ఎందుకులే అనిపించింది. చూడండి ఒక సన్న చాక్ పీస్ లాగా ఎట్లా ఉంది అసలు ఈ ఫిష్. నాకు అదే వెరైటీ అనిపించింది చేపలు. కానీ వాళ్ళలో ఇన్ని చేపలు ఎలా సపరేట్ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. సో అయిపోయాక మనం కాఫీతో డే స్టార్ట్ చేసి. ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ subscribe to my channel. Bye guys, we meet in next vlog.